గారే ఒకానొక సందర్భంలో చెప్పారు. అంటే ఓటమి చెందుతుందేమో కాంగ్రెస్ అనే భయంతో ఆయన చెప్పుండొచ్చప్పుడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం అనేది అపజయం విజయమైన అది రెఫరెండం కాదు, అది పనితీరుకు ఒక స్టాండర్డ్ పారామీటర్ కాదని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కానీ నా దృష్టిలో కూడా ఈ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నారు అని చెప్పలేం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ లిట్మస్ టెస్ట్. స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఇది చెప్పారు. కానీ బయట విశ్లేషకులు అందరూ ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దానికి ఇది కొలబద్ద, ఒక పారామీటర్, ఒక లిట్మస్ టెస్ట్ అని మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల పరిస్థితిని చూస్తే, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పోరాడిన విధానం చూస్తే, ఇక్కడ ఓటింగ్ జరిగిన తీరుని బట్టి చూస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రెఫరెండం అని చెప్పలేం. అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఏం చెప్తుందంటే, మాకు 2 సంవత్సరాల పాలనకి ఒక కొలబద్ది, ఇది ప్రజలు చాలా సంతృప్తితో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ని తిరస్కరించారు, ఇంకా తిరస్కరిస్తూనే ఉన్నారు. బీజేపీకి అయితే డిపాజిట్ కూడా రాలేదు, ఇంకా దాన్ని పూర్తిగా తిరస్కరించారు. అంటే కాంగ్రెస్కి ఆల్టర్నేటివే లేదు, తిరుగులేని ప్రభుత్వ పనితీరు ఉంది, మా పథకాలు చూడండి అని కాంగ్రెస్ ఇప్పుడు చెప్పిద్ది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే మనం ఒకటి గమనించవచ్చు. బీఆర్ఎస్ మీరు అడిగినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి దిగజారుతుందా అంటే, కాంగ్రెస్ మెరుగవుతుంటే బీఆర్ఎస్ పరిస్థితి దిగజారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు అధికారంలో ఒకటే పార్టీ ఉంటుంది. కానీ ఇక్కడ బీజేపీ అనేది ఇంకొకటి ఆల్టర్నేటివ్ మేమున్నామని చెప్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్కి ఇది కొలబద్ద కాదు. ఇది